డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. 2 ఏళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. 94% స్ట్రైక్ రేట్తో ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని వెల్లడించారు. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథకంలో సాగుతుంది అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం నష్టపోయిందని, ఇప్పుడు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రధానమైనటువంటి ఉన్నటువంటి అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకునే లబ్ధిదారులు వీరు కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ రూఫ్ టాప్ సోలార్ని వాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఎవరు తెలిసిన వాళ్ళంటే మీకు ఎవరు ఇలా రికమెండేషన్ ఎవరో ఉన్నారు వాళ్ళు ఇస్తారంట తెలిసిన ఇస్తారు. కొంతమంది ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు, బడుగువాళ్ళకి గ్రామాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఎంత మేరకు నిలబెట్టుకుంది, ఏ విధమైన అభివృద్ధి సాధించాం, ఏ విధమైన సంక్షేమాన్ని అందించాం, ప్రజలందరినీ కలుసుకుని డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ కూడా ఈ రోజు నుంచి 45 రోజుల పాటు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలను కలుసుకునే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆలమూరులో ఉదయం నేను తిరిగాను. నేడు బడుగు వాళ్ళని ఇక్కడ ప్రజల్ని కలుసుకుంటూ ప్రజల యొక్క సమస్యలు వింటా ఉన్నాను. మరి గత 2 ఏళ్ల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క త్రయం ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, గ్రామాల్లో అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా పాటుపడుతోందనేది పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని ప్రజలందరూ కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళినప్పుడు గత 2 ఏళ్ల కాలంలో అందించిన సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు, అభివృద్ధి గురించి తెలియజేస్తూ ఉన్నారు, ఇంకా వారికి ఏ విధమైన సమస్యలు ఉన్నాయో తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి మీద ఏ విధమైన నమ్మకంతో ఆనాడు అధికారాన్ని చారిత్రాత్మకమైన తీర్పుతో 94% స్ట్రైక్ రేటుతో అత్యధికమైనటువంటి చరిత్రలో చూడనటువంటి మెజార్టీలతో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చారు. కొత్తపేట నియోజకవర్గంలోనే 56,479 ఓట్ల మెజార్టీతో ఏ నాడు ఊహించిన మెజార్టీని నాకు అందించడం జరిగింది. వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒక శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేస్తా ఉన్నాను. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు, బడుగువాళ్ళకి